గెలుపోవడంలో సహజం. ఒకసారి మన ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ కూటమి అక్కడ 30 పార్లమెంట్ స్థానాలు గెలిచారు. అప్పుడు భారతీయ జనతా పార్టీ గెలిచింది 9. అదే కాకుండా 7 స్థానాల్లో ఏక్నాథ్ సిండే గెలిచిన, ఒక స్థానంలో అజిత్ పవార్, ఇంకో స్థానంలో ఇండిపెండెంట్ గెలిచిన సందర్భం. కాబట్టి రాజకీయాల్లో గెలిపోవడం సహజం. ఒక ఎలక్షన్లో వారు గెలుస్తుండొచ్చు, ఇంకో ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుండొచ్చు. ఖచ్చితంగా మహారాష్ట్రలో వచ్చినటువంటి ఫలితాలను విశ్లేషించుకున్న తర్వాత జాతీయ స్థాయిలో ఏ విధంగా ముందుకు పోలా, ఎక్కడ తప్పు జరిగిందో ఆ తప్పును ఏ విధంగా సరిదిద్దుకున్న దానిలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఖచ్చితంగా మహారాష్ట్రలో జరిగినటువంటి ఎలక్షన్లు వెరీ డిఫరెంట్. ఎందుకంటే జార్ఖండ్లో కూడా అవసరం ఉంటే ఎగ్జిట్ పోల్స్ అవన్నీ కావచ్చు, మొదటి నుంచి జార్ఖండ్లో బీజేపీ గెలిచిందని చెప్పి ప్రచారం చేసి మరి బీజేపీ ఓడిపోయింది కదా. అదే కాకుండా అక్కడ ముఖ్యమంత్రి ఈడీ కేసు పెట్టి జైల్లో పెట్టిరు, అయినా కూడా అక్కడ కాంగ్రెస్ కూటమి గెలిచింది సందర్భం. అంటే రాజకీయాల పరిస్థితుల ఆధారంగా గెలిచిరు. కాబట్టి మొన్న వారం రోజుల ముందు అదాని ఇష్యూ వచ్చి ఉంటే ఫలితాలు ఇంకా వేరుగా ఉండేది, ఇంకా భిన్నంగా ఉండేది. ఇంకా భారీ మేయాడుతో జార్ఖండ్లో కావచ్చు, మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి గెలిచే అవకాశం ఉంది. కాకపోతే అదాని రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వం తొక్కిపెట్టడంతో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన ఓట్లు కావచ్చు, అదేవిధంగా ప్రాపగండ విషయం